హై వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్స్ ఎట్ 11 AM. ఇక మార్కెట్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్టయితే మార్కెట్స్ వీక్లీ ట్రేడింగ్ లాస్ట్ ఫస్ట్ డేని కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈరోజు వీక్లీ ట్రేడింగ్ స్టార్టింగ్ డేనే మార్కెట్స్ కొంత ఫ్లాట్ టు వీక్ నోట్తో ప్రారంభించడం చూస్తున్నాము. ఓపెన్ లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఒక ఫ్యూ పాయింట్స్ డిప్ అనేది వచ్చినప్పటికీ కూడా జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ ఆ బ్యాక్ నుండి కనుక అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఒక రికవరీ అనేది మార్కెట్స్లో రావడం చూస్తున్నాము. సెన్సెక్స్ చూస్తే ప్రీవియస్ క్లోజింగ్కి 29 పాయింట్స్ అప్ మూతో 37,491 వద్ద ఓపెన్ అవగా ప్రజెంట్ చూసినట్టయితే 80 పాయింట్స్ పాజిటివ్గా 37,543 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్కి అరౌండ్ 20 పాయింట్స్ డౌన్ సైడ్తో 11,258 వద్ద ఓపెన్ అవగా ప్రజెంట్ చూస్తే 6 పాయింట్స్ పాజిటివ్గా 11,285 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే 14 పాయింట్స్ డౌన్ సైడ్తో 29,026 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రజెంట్ చూస్తే 18 పాయింట్స్ నెగిటివ్గా 29,022 వద్ద ట్రేడింగ్ని కొనసాగిస్తూ వస్తోంది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్స్లో కొంత బ్యాంక్ నిఫ్టీ కొంత అవుట్ పర్ఫార్మ్ చేసినప్పటికీ ప్రస్తుతం కనుక చూసినట్టయితే ఈరోజు బ్యాంక్స్లో కొంత మిక్స్డ్ ట్రెండ్ చూస్తున్నాం అనుకోవచ్చు. లాస్ట్ కొద్ది రోజులు అవుట్ పర్ఫార్మ్ చేసిన పిఎస్యూ బ్యాంక్స్ ఈరోజు కొంత కరెక్షన్కి లోన్ అవుతున్నాయి. అండ్ ప్రైవేట్ బ్యాంక్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ అనేది చూస్తున్నాము. ఇక నిఫ్టీ టాప్ గెయిన్స్ అండ్ లూజెస్లో కనుక చూస్తే భారతీ ఇన్ఫర్టెల్ 2%, టెక్ మహీంద్రా 1.87%, ఐటీసీ ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేయడం కారణం చేత ఐటీసీ ఒక పాజిటివ్ మోడ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. 1.5% వరకు అప్ సైడ్లో ట్రేడ్ అవుతోంది. అండ్ ఎస్బీఐ 1.31% అండ్ టీసీఎస్ 1% పైగా అప్ ట్రెండ్లో మూవ్ అవ్వడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ లూజర్స్లో కనుక వెళ్ళినట్టయితే ఐషియా మోటార్స్ ఈరోజు బాగా డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అవుతుంది. ఒక 5% పైగా డౌన్ ట్రెండ్ అనేది చూస్తున్నాము. అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఒక 3%, ఎల్ఎన్టీ 2.5%, సన్ఫార్మా 2.11% అండ్ ఎస్ బ్యాంక్ ఒక 2% వరకు డౌన్ సైడ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక మిడిల్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కూడా చూసుకున్నట్టయితే ఈరోజు కరెక్షన్ ఎక్కువగా మనం చూస్తున్నాము. అడ్వాన్సెస్ కన్నా కూడా డిక్లైన్సెస్ ఒక 1:2 హయ్యర్ రేషియోలో ట్రేడ్ అవుతూ వస్తుంది. అడ్వాన్సెస్తో పోలిస్తే ప్రస్తుతం అడ్వాన్సెస్ 544గా ట్రేడ్ అవుతుంది. డిక్లైన్సెస్ 1086గా ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక ఏషియన్ క్యూస్లో కనుక వెళ్ళినట్టయితే ఎక్సెప్ట్ హ్యాంగ్సెంగ్ మినహాయించి రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ క్యూస్ అన్నీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. హ్యాంగ్సెంగ్ ఒక 239 పాయింట్స్ వరకు పాజిటివ్గా ట్రేడ్ అవుతుండగా నికై 170 పాయింట్స్ అండ్ స్ట్రైట్ టైమ్స్ 39 పాయింట్స్ అండ్ తైవాన్ ఇండెక్స్ 151 పాయింట్స్, కొస్పీ 23 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ 31 పాయింట్స్ వరకు నెగిటివ్గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఎస్జీఎక్స్ నిఫ్టీ కనుక చూస్తే 26 పాయింట్స్ పాజిటివ్గా 11,310 వద్ద ప్రస్తుతం ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇక రూపీ కనుక చూసినట్టయితే 23 పైసా లోయర్ సైడ్తో 70.14తో ఈరోజు డేని కొంత లోయర్ నోట్తో ప్రారంభించడం చూస్తున్నాము. ఇక బీఎస్సీ మిడిల్ స్మాల్ క్యాప్ గెయిన్స్లో కనుక వెళ్ళినట్టయితే ఒబెరాయ్ రియాలిటీ 3.75%, పిఎన్జీ 2%, టాటా గ్లోబల్ బెవరేజెస్ ఒక 2% అండ్ ఏబీబీ ఇండియా అండ్ క్రిజిల్ ఒక 0.5% to 1% మధ్య అప్మూలో ట్రేడ్ అవుతున్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయిన్స్లో కనుక వెళ్తే మెర్క్ ఒక 5% అండ్ డీబీ రియాలిటీ 5%, ఏషియన్ గ్రానైటో 4.5%, హికల్ 4% అండ్ కేఈఐ ఇండస్ట్రీస్ 3.5% వరకు అప్సైడ్ మూమెంటంతో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు అలాగే ఈ వీక్ మార్కెట్స్ ట్రెండ్పై అభిప్రాయం తెలియజేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్ ఓవరాల్గా లాస్ట్ వీక్ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఓవరాల్ వీక్ మొత్తం కూడా మార్కెట్స్ చూసుకున్నట్టయితే ఒక వీక్ ట్రెండ్లోనే ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వీక్ అంతా కూడా చూసుకున్నట్టయితే ఒక డౌన్ ట్రెండ్లో మార్కెట్స్ పయనించాయని చెప్పుకోవచ్చు. అండ్ ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ వీక్లీ ట్రేడింగ్ స్టార్టింగ్ డేనే కొంతవరకు వీక్ టు స్లైట్ ఫ్లాట్ నోట్తో ప్రారంభించడం మనం చూస్తున్నాం. బట్ ఓపెనింగ్ లెవెల్స్ని కూడా కొంతవరకు నిలబెట్టుకోలేకుండా అక్కడ నుంచి ఒక చిన్న డిప్ అనేది వచ్చినప్పటికీ అగైన్ ప్రస్తుతం అబ్సల్యూట్ ఫ్లాట్ రేషియోలో మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సో ముఖ్యంగా ఈ వీక్ కనుక గమనించినట్టయితే మార్కెట్స్ ఎలా ట్రేడ్ అయ్యే అవకాశం ఉందంటారు? కొంతవరకు లాస్ట్ వీక్ ట్రెండ్ అనేది లైక్ డౌన్ ట్రెండ్లోనే మార్కెట్స్ ఈ వీక్ కూడా మూవ్ అవ్వచ్చు అంటారా, లేదా ఈ వీక్ కొంత ఒక ఫ్లాట్ టు పాజిటివ్ ధోరణి కనిపించవచ్చు అంటారా మీ పాయింట్ ఆఫ్ వ్యూ? సో లాస్ట్ వీక్ మన ట్రేడింగ్ ప్యాటర్న్ కనుక గమనించినట్టయితే బిగినింగ్లో ఒక హెవీ సెల్లింగ్ చూసాం. లాస్ట్ 2 డేస్లో మాత్రం ఆ సెల్లింగ్ అన్నది లోయర్ లెవెల్స్లో కొద్దిగా టైట్ రేంజ్కి లిమిట్ అయిందని చెప్పాల్సి ఉంటుంది. సో 11,270, 11,230 అన్నది ఇంపార్టెంట్ సపోర్ట్స్ అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి 100-day డిఎంఏ అన్నది 11,230 దగ్గరలో ఉంది. అదేవిధంగా 21 వీక్లీ మూవింగ్ యావరేజ్ అన్నది 11,270 కాబట్టి 11,270, 11,230 ఆ జోన్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ అని చెప్పాల్సి ఉంటుంది. దానిపైన ఉన్నంత వరకు బుల్స్కి స్ట్రెంగ్త్ లభించే అవకాశాలు ఉంటాయి. సో లాస్ట్ వీక్ అంటే లాస్ట్ 2 డేస్లో మనం గమనించినట్టయితే 11,270ని చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేయడం చూస్తున్నాం. సో ఓవరాల్గా గమనిస్తే
మనకి లాస్ట్ వీక్లో మార్కెట్ని డౌన్ సైడ్ పుష్ చేసిన రిలయన్స్లో ఈరోజు లోయర్ లెవెల్స్లో బయింగ్ సపోర్ట్ రావడం, కొద్దిగా ట్రెండ్ అన్నది పాజిటివ్గా మారడం చూస్తున్నాం. కాబట్టి దాని ప్రభావం మన మార్కెట్స్ పైన కూడా ఉండే అవకాశాలు ఉంటాయి, ముఖ్యంగా నిఫ్టీ పైన. సో రిలయన్స్లో బయింగ్ సపోర్ట్ కనుక వస్తే మనకి నిఫ్టీలో కూడా కొద్ది పాజిటివ్ మూమెంటం అనేది అప్ సైడ్లోకి తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనేది 11,360 దగ్గరలో కనిపిస్తుంది. సో దానిపైన మూవ్ అయితే కనుక నెక్స్ట్ 11,440 వరకు నిఫ్టీ అప్ మూవ్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ప్రజెంట్ అయితే ఇంపార్టెంట్ సపోర్ట్స్ పైన ట్రేడ్ అవ్వడం ప్లస్ మనకి మనకి టెక్నికల్ ఇండికేటర్స్లో ఒక పాజిటివ్ డైవర్జెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రజెంట్ 11,230 బ్రేక్ డౌన్ అయ్యి కింద క్లోజ్ అయితేనే షార్ట్ సెల్లింగ్కి అనుకూలంగా ఉంటుంది. దానిపైన ఉన్నంత వరకు షార్ట్స్ కవర్ ఒకసారి చేసుకోమని చెప్తాను. ఇక్కడ నుంచి నెక్స్ట్ రెసిస్టెన్స్ వైపుగా మార్కెట్స్ రీబౌండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ట్రేడింగ్ పర్పస్లో లాంగ్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేసుకోవచ్చు. ఉన్న లాంగ్ పొజిషన్స్కి మాత్రం 11,230 ఆ జోన్ దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయమని చెప్తాను. సో ఓవరాల్గా ఈరోజు ఎఫ్ఎంసీజీ అండ్ ఐటీ సెక్టర్స్ రెండు కూడా మార్కెట్ని అప్ సైడ్ సపోర్ట్ ఇవ్వడం చూస్తున్నాం. అదేవిధంగా ఫార్మా అండ్ పిఎస్యు బ్యాంక్స్ రెండు సెక్టర్స్లోనూ సెల్లింగ్ ప్రెజర్ అనేది హెవీగా ఉంది. సో ఇప్పటికీ వొలాటిలిటీ ఇండెక్స్ అనేది 26 పాయింట్స్ ఎబోనే ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఎనీ టైం మనం ఎటువైనా ఏదైనా నెగిటివ్ న్యూస్ మార్కెట్లో వస్తే కనుక సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజెంట్ మనకు ఓవర్సోల్ పొజిషన్స్లో ఉన్నప్పటికీ 11,230ని స్ట్రాంగ్గా గమనించాల్సి ఉంటుంది. దానిపైన ఉన్నంత వరకే బుల్స్కి సపోర్ట్ అనేది దొరుకుతూ ఉంది. సో దాన్ని కనుక బ్రేక్ డౌన్ చేసి కింద ట్రేడ్ అయితే మాత్రం వీక్నెస్ అన్నది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజెంట్ లెవెల్స్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఒకవేళ 11,300, 320 ఆ జోన్ పైన సస్టైన్ అవ్వగలిగితే మనకు సెకండ్ హాఫ్లో అప్ సైడ్ మూమెంటం అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా జాగ్రత్తగా ఉండాల్సిన లెవెల్స్ అనే చెప్పాల్సి ఉంటుంది. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి రాజిరెడ్డి. హలో రాజిరెడ్డి గారు చెప్పండి. షార్ట్ సెల్ చేస్తారు 480లో. ఓకే, సో టాటా స్టీల్లో మీరు షార్ట్ సేల్ చేస్తుంటే ఆ షార్ట్ సేల్ని ఒకసారి కవర్ చేసుకోమని చెప్తానండి. ఇక్కడ నుంచి టాటా స్టీల్లో ఒక చిన్న రీబౌండ్ అంటే బౌన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంపార్టెంట్ సపోర్ట్ 480 పైన ఉన్నంత వరకు టాటా స్టీల్ పాజిటివ్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మీరు అంటే సెల్లింగ్ ప్రెజర్ అంతా కంప్లీట్ అయిన స్టేజ్లో మీరు షార్ట్స్లో ఎంటర్ అయ్యారు. కాబట్టి మీకు పెద్దగా బెనిఫిట్ అనేది ఉండకపోవచ్చు షార్ట్స్లో. కాబట్టి నా ఉద్దేశంలో అయితే మీరు ఇంట్రాడే కోసం కానీ పొజిషనల్ కానీ తీసుకుంటే షార్ట్ సేల్ని కవర్ చేసుకోండి, లాంగ్ పొజిషన్స్కి తీసుకోండి. సో లాంగ్ పొజిషన్లోకి మార్చుకొని డౌన్ సైడ్లో మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. 475 స్పాట్ లెవెల్ దగ్గరలో మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేసి లాంగ్ పొజిషన్స్లోకి మార్చుకోండి. ఓకే అండి, ఇక ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ ఫ్యూ డేస్ డౌన్ ట్రెండ్ తర్వాత కనుక అబ్జర్వ్ చేసినట్టయితే భారతీయ ఇన్ఫర్టెల్లో ఈరోజు ఒక అప్ మూవ్ అనేది రావడం చూస్తున్నాము. అండ్ ఈ మధ్యకాలంలో కనుక చూసుకున్నట్టయితే ఇది కంటిన్యూస్ ఒక ఫాల్ తర్వాత ఒక అప్ మూవ్ అనేది వస్తున్నప్పటికీ కూడా ఇది ఎక్కువగా సస్టైన్ అవ్వకపోవడం చూస్తున్నాము. లాస్ట్ వీక్ అంతా కూడా మనం అబ్జర్వ్ చేస్తాము. ఒక 1 డే పాజిటివ్గా ట్రేడ్ అయినప్పటికీ రెస్ట్ ఆఫ్ ద డేస్ కనుక చూసుకున్నట్టయితే ఇది ఒక కరెక్షన్లో మూవ్ అవుతూ వచ్చింది. అండ్ ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే ఒక పాజిటివ్ మూవ్ అనేది మార్నింగ్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి ఇప్పుడు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఒక అప్ మూవ్ అనేది ఇందులో రావడం మనం చూస్తున్నాము. సో ఇది ఎంతవరకు కొనసాగే అవకాశం అనేది ఉందంటారు? అట్ ద సేమ్ టైం కొంత డౌన్ ట్రెండ్ ఇందులో ఆగిందని చెప్పుకోవచ్చు అంటారా సూర్యదేవ్ గారు? సో లాస్ట్ వీక్ ప్యాటర్న్ గమనించినట్లయితే కన్సల్టేషన్ అనేది జరిగింది. మీరు అన్నట్టు ఒక రేంజ్లో లోయర్ లెవెల్స్ 260, హయ్యర్ లెవెల్స్లో 275 ఈ జోన్లోనే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ మనకు ప్రీవియస్గా 320 దగ్గర నుంచి వచ్చిన కరెక్షన్ అనేది ప్రజెంట్ లెవెల్స్లో కొద్దిగా హాల్ట్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. సో ఒక్కసారి 260 పైన స్ట్రాంగ్గా సపోర్ట్ బిల్డప్ చేసుకుంటే కనుక ఇక్కడ నుంచి మళ్ళీ 287, 290 వరకు బౌన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు మార్కెట్ కండిషన్స్ తగ్గట్టుగానే ఇన్ఫ్రాటెల్లో చార్ట్ ప్యాటర్న్ కనిపిస్తుంది. కాబట్టి దీంట్లో కూడా ఒక చిన్న బౌన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు బెజవాడ నుండి. హలో 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 ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. హలో ఓకే అండి, కాల్ డ్రాప్ అయినట్టుంది. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు ఐషియం మోటార్స్ కంప్లీట్ ఒక డౌన్ ట్రెండ్ ఫార్మాట్లో చేయడం చూస్తున్నాం సూర్యదేవ్ గారు.
అండ్ లాస్ట్ కొద్ది రోజులుగా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఆటో ప్యాక్ అంతా మనం ఎప్పుడూ డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాము. ఒక డౌన్ ట్రెండ్ ఫార్మాట్లోనే ఎక్కువగా ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ సేల్ ఫిగర్స్ కూడా ఆటో సేల్స్ ఫిగర్స్ కనుక చూసుకున్నట్టయితే బాగా ప్రకటించిన కారణం చేత మరింత కరెక్షన్ అనేది ఆటో స్పేస్ స్టాక్స్లో కొనసాగడం మనం చూసాం. బట్ ఐషియా మోటార్స్ కనుక చూసుకున్నట్టయితే రిజల్ట్స్ కొంత బాగా పోస్ట్ చేయని కారణం చేత ఐ థింక్ కొంత ఈ డౌన్ సైడ్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాం అనుకోవచ్చు. మార్నింగ్ ఓపెన్ లెవెల్స్ నుంచి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఈ డౌన్ ట్రెండ్ అనేది మరింత ఇంక్రీజ్ అవుతూ ఉండడం చూస్తున్నాము. ప్రెసెంట్ 5% పైగానే ఇది ఒక డౌన్ ట్రెండ్ ఫార్మాట్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఇది కనుక చూసుకున్నట్టయితే ఈ లెవెల్లో కొంత ఆగే అవకాశం ఉందంటారా, లేదా మరింత డౌన్ సైడ్లోకి రావచ్చు అంటారా? సో ఓవరాల్గా లాస్ట్ మనం ఒక 2-3 మంత్స్గా గమనిస్తే ఒక డౌన్ సైడ్ మూమెంటంలోనే ఐచర్ మోటార్స్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. కాకపోతే ప్రీవియస్ బౌన్స్ కూడా ఆల్మోస్ట్ 19,000, 18,800 ఆ రేంజ్లోనే సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి రీబౌండ్ అవ్వడం చూస్తున్నాం. సో ఆ జోన్ మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అది సస్టైన్ అవుతుందా, దాన్ని బ్రేక్ డౌన్ చేస్తుందా అన్న చూడాల్సి ఉంటుంది. అంటే 18,850 సపోర్ట్ అన్నది సస్టైన్ అయితే కనుక అక్కడ నుంచి మళ్ళీ ఒక చిన్న రీబౌండ్ అనేది ఐచర్ మోటార్స్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ప్రజెంట్ మనకు చాలా వరకు లార్జర్ టైం ఫ్రేమ్లో ఓవర్సోల్ పొజిషన్స్లో ఉంది కాబట్టి ఒక చిన్న రీబౌండ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయినప్పటికీ 19,000, 18,880 ఆ సపోర్ట్ కనుక హోల్డ్ అయితే దాన్ని అక్కడ నుంచి బౌన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లాంగ్స్లో ఉంటే కనుక 18,850 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు బెంగళూరు నుండి శ్రీనాథ్. హలో మేడం, నా పేరు శ్రీనాథ్ మేడం, బెంగళూరు నుంచి చేస్తున్నాను. చెప్పండి శ్రీనాథ్. మేడం, ఇది ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ నా దగ్గర 230 రూపీస్లో ఉంది. అరౌండ్ 35% లాస్లో ఉంది అది. ఓకే, సో అది ఎగ్జిట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. దానికి కరెంట్ టెక్నికల్ లెవెల్స్ ఏమన్నా చెప్పగలరా? అలానే క్యాన్ఫిన్ హోమ్స్ ఎలా పర్ఫామ్ చేయొచ్చు 3 to 6 months మేడం? ఓకే, తీసుకోవాలనుకుంటున్నారా క్యాన్ఫిన్ హోమ్స్ని? అవును మేడం. ఓకే, Philips ఇది Carbon ఫిలిప్స్ ఎక్కడ? కార్బన్ 230లో తీసుకున్నారు. బట్ ఇది షార్ట్ టర్మ్కి తీసుకున్నారా లేదంటే లాంగ్ టర్మ్కా? ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ యా, అటు షార్ట్ టర్మ్కి తీసుకున్నారా? ఓకే, ఫిలిప్స్ కార్బన్ 230లో తీసుకున్నారు. సో చూడండి, ఫిలిప్స్ కార్బన్ మీ బయింగ్ ప్రైస్కి లాస్ట్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాకపోతే ఇది కొద్దిగా షార్ట్ టైంలో ఇంకా కొద్దిగా వీక్నెస్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. మీరు ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. నా ఉద్దేశంలో 100 రూపీస్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది కాబట్టి ఫిలిప్స్ కార్బన్లో అక్కడ నుంచి ఏదైనా రీబౌండ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఉన్న పొజిషన్ అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకొని మీరు 1 year, 1.5 year మీరు హోల్డ్ చేయగలిగితే మీ బయింగ్ ప్రైస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే టైంలో ఒకవేళ ఇది ఇంపార్టెంట్ సపోర్టు 120 ఆ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా వీక్నెస్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నా ఉద్దేశంలో మీరు లాంగ్ టైం మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడం బెటర్గా ఉంటుంది. సో మీరు ఎగ్జిట్ పొజిషన్ తీసుకోవాలన్నా కూడా మీరు కొద్దిగా లేట్ చేసినట్టుగానే కనిపిస్తుంది. కాబట్టి ఉన్నదాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. క్యాన్ఫిన్ హోమ్స్ ఈ రేంజ్లో అంటే ఈ ప్రజెంట్ లెవెల్స్లో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకోవడం కన్నా మీరు ఇంకా కొద్ది కాలం వెయిట్ చేసి దీంట్లో లాంగ్స్ బిల్డప్ చేసుకోవడం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మనకు లాస్ట్ లోయర్ లెవెల్స్ నుంచి రీబౌండ్ అవ్వడం, అక్కడ నుంచి మళ్ళీ రీసెంట్గా ఇంపార్టెంట్ సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేయడం చూస్తుంటే ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ ప్రెజర్ అనేది హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ సెక్టార్ని కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాను. ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్లో మీకు బెటర్ సెక్టర్ ఏంటి అంటే మీకు ఫార్మా సెక్టర్ బెటర్గా ఉంటుంది. కాబట్టి ఎవ్రీ కరెక్షన్స్లో ఫ్రంట్ లైన్ ఫార్మా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. క్యాన్ఫిన్ హోమ్స్ మాత్రం ప్రజెంట్ అవాయిడ్ చేయమని చెప్తాను. సత్యానంద్ కాలర్ ఉన్నారు. హలో హలో యా, చెప్పండి అండి. హలో, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, అడగండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? 3,000 షేర్లు కొన్నానండి. తర్వాత 260లో 3,000 షేర్లు కొన్నాను. అది మొన్న శుక్రవారం ఇవాళ బాగా పడిపోయిందండి. దాన్ని అమ్మేసి వేరే దాంట్లోకి వెళ్ళాలా, అది ఉంచమంటారా, ఏం చేయమంటారు? 1 సెకండ్ అండి, మీ వాయిస్ బ్రేక్ అయింది. స్టాక్ ఏంటో మళ్ళీ చెప్పండి. డెల్టా కార్ప్ డెల్టా కార్ప్ అండి. ఏ లెవెల్లో తీసుకున్నారు? 290లో 3,000, 260లో 3,000 తీసుకున్నానండి. ఓకే, ఇది షార్ట్ టర్మ్ కనే తీసుకున్నారా లేదంటే లాంగ్ టర్మ్ వీతోనా? లాంగ్ టర్మ్కేనండి. ఓకే, సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీరు ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోమని చెప్తానండి. డెల్టా కార్ప్ విషయానికి వస్తే 180 దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. అది కనుక బ్రేక్ డౌన్ అయితే నెక్స్ట్ 140 దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉంటాయి.
సో ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ సపోర్ట్కి దగ్గరలోనే ఉంది కాబట్టి అంటే 180 పైన ఉన్నంత వరకు మళ్ళీ ఒకసారి రీబౌండ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే మీ 290 ప్రైస్ అన్నది ఇమీడియట్గా రాకపోవచ్చు అండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అన్నది దీనికి హయ్యర్ లెవెల్స్లో ఇక్కడ నుంచి గమనిస్తే 250 దగ్గర ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఆ జోన్ వస్తే కనుక మీ లాంగ్స్ని వీలైనంత వరకు తగ్గించుకోండి 250 260 ఆ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు. సో ఓవరాల్గా మాత్రం ఇంకా సైడ్ వేస్ కన్సాలిడేషన్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే శ్రీదేవ్ గారు, ఇందాక మీరు ఫార్మా గురించి చెప్పారు కాబట్టి ఓవరాల్గా ఫార్మా స్పేస్లో గురించి కనుక డిస్కస్ చేసుకున్నట్టయితే కంటిన్యూస్గా ఈ మధ్య కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే డాక్టర్ రెడ్డీస్ ఒక టెక్నికలీ స్ట్రెంత్ అనేది కనిపిస్తున్నప్పటికీ కూడా ఇందులో కొంత కరెక్షన్ అనేది కొనసాగడం మనం చూస్తున్నాము. లాస్ట్ వీక్ అంతా కూడా మనం అబ్జర్వ్ చేసాము డాక్టర్ రెడ్డీస్ లాస్ట్ వీక్ అంతా కూడా కొంత కరెక్షన్లోనే ఇది మూవ్ అయింది. అండ్ ఈ రోజు కూడా చూసుకున్నట్టయితే ఒక 2% పైగానే ఇది డౌన్ సైడ్లో కనిపిస్తోంది. టెక్నికలీ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా కనుక చూసుకున్నట్టయితే ఇది కొంత డౌన్ ట్రెండ్ ఫార్మాట్లోనే ట్రేడ్ అవుతూ ఉండడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సో కొంత ఈ కరెక్షన్ అనేది మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉందంటారా? ఎట్ ద సేమ్ టైం సన్ఫార్మా కూడా ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే ఇది డేస్ లోస్ వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. ఒక 2.5% వరకు వీక్గా ట్రేడ్ అవుతుంది. సో ఇది కూడా ఎలా కదలాడొచ్చు అంటారు? దీనికి మెయిన్గా సపోర్ట్స్ పరంగా కూడా చూస్తున్నట్టయితే ఎలా ఉన్నాయంటారు? సో డాక్టర్ రెడ్డీస్ కానీ సన్ఫార్మా ఈ రెండు లీడింగ్ స్టాక్స్లో షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కరెక్షన్ అన్నది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి కొద్దిగా వీక్నెస్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో డాక్టర్ రెడ్డీస్కి 2800 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే కనుక నెక్స్ట్ 2700 వరకు డిప్ అనేది కొనసాగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి డిప్స్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది బయింగ్ ఆపర్చునిటీ అని చెప్పాల్సి ఉంటుంది. సో తొందరపడి ఇప్పుడే ఇదే లెవెల్లో బై చేయాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశంలో ఇది మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2400 కానీ 2500ని రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి డాక్టర్ రెడ్డీస్. సో ఆ జోన్ వచ్చినప్పుడు లాంగ్స్ అనేది బిల్డప్ చేసుకోవడానికి బాగుంటుంది. అదేవిధంగా సన్ఫార్మా విషయానికి వచ్చిన అది కూడా ఆల్మోస్ట్ షార్ప్ బౌన్స్ తర్వాత కొద్దిగా కరెక్షన్ మోడ్లోకి ఎంటర్ అయింది కాబట్టి ఎవ్రీ డిప్ కూడా ఒక బయింగ్ ఆపర్చునిటీగానే తీసుకోవాల్సి ఉంటుంది. అది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి. సో షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి మాత్రం ఇది షార్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీగానే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, కాల్స్తో పాటుగా ఆల్టర్నేటివ్లీ మెయిల్స్ కూడా చెక్ చేద్దాం. రాజలక్ష్మి మెయిల్ చేశారు. సుప్రీం ఇండస్ట్రీస్ అండ్ ఈక్విటాస్ హోల్డింగ్స్ ఇవి రెండు కూడా లాంగ్ టర్మ్కి కరెంట్ ప్రైస్ లెవెల్లో తీసుకోవచ్చంటారా? సుప్రీం ఇండస్ట్రీస్ అండ్ ఈక్విటాస్ హోల్డింగ్స్. చూడండి, మార్కెట్ కండిషన్స్లో మీరు ఇలాంటి స్టాక్స్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయడం అయితే బెటర్ స్ట్రాటజీ అండి. సో ఎందుకంటే సుప్రీం ఇండస్ట్రీస్ విషయానికి వచ్చిన అది లాస్ట్ ఫ్యూ మంత్స్గా ఒక రేంజ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్. లోయర్ లెవెల్స్లో 940, హయ్యర్ లెవెల్స్లో 1200. సో ప్రజెంట్ లోయర్ లెవెల్స్కి దగ్గరలో ట్రేడ్ అవుతుంది. చిన్న రీబౌండ్ అనేది వచ్చినప్పటికీ మళ్ళీ ఒకసారి ఇది డౌన్ సైడ్ సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో పెద్దగా అప్ సైడ్ మూమెంటం అయితే పెద్దగా కనిపించట్లేదు కాబట్టి సుప్రీం ఇండస్ట్రీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం అవాయిడ్ చేయండి. మీరు ట్రేడింగ్ పరంగా మీరు కొద్ది రోజుల కోసం ట్రేడింగ్ అంటే చిన్న స్వింగ్ కోసం బై చేయాలనుకుంటే మీరు బై చేసుకోవచ్చు. డౌన్ సైడ్లో స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. సో ఈక్విటాస్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఇది కూడా డౌన్ సైడ్ ప్రెజర్లోనే ఉంది. కాకపోతే మధ్యలో చిన్న రీబౌండ్లు అనేది కనిపిస్తుంది. సో మేజర్ ట్రెండ్ ఇప్పటికీ డౌన్ సైడ్లోనే ఉంది కాబట్టి ఈక్విటాస్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే పెద్దగా పాజిటివ్గా కనిపించట్లేదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా అవాయిడ్ చేయండి దీన్ని. నెక్స్ట్ కాలర్ ఉన్నారు పులివెందుల నుండి సూర్యనారాయణ. హలో సూర్యనారాయణ గారు చెప్పండి. హలో అడగండి అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ వాయిస్ మాకు క్లియర్గా లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో యా చెప్పండి అండి. నా పేరు సూర్యనారాయణ మేడం. ఓకే, బట్ స్టాక్ ఏంటో చెప్పండి. సూర్యదేవ్ గారిని ఎల్ఐసి ఫైనాన్స్ ఈ డేట్లో తీసుకోవచ్చునా? ఎస్ బ్యాంక్ కూడా ఈ లెవెల్ తీసుకోవచ్చునా? ఇంకేమైనా అవకాశం ఉంటుంది, తగ్గే అవకాశం ఉంటుంది చెప్పమనండి. అంటే షార్ట్ టర్మ్ అడుగుతున్నారా, లాంగ్ టర్మ్ యూతోనా? 1 year వస్తుంది మేడం. 1 year. ఓకే. చూడండి, ఎల్ఎన్టీ ఫైనాన్స్ మీరు 1 year కోసం అయితే ఒకసారి అటెంప్ట్ చేయొచ్చండి. కాకపోతే ట్రెండ్ అయితే కొద్దిగా వీక్గానే ఉంది కాబట్టి ముఖ్యంగా సపోర్ట్కి దగ్గరలో ఉంది. సో అలాంటి అంటే మార్కెట్లో ఒకసారి చిన్న బౌన్స్ తర్వాత మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వస్తే ఎల్ఎన్టీ ఫైనాన్స్లో మళ్ళీ ఒకసారి సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు
ట్రేడింగ్ పరంగా రిస్క్ తీసుకోదలిస్తే మీరు ఎల్ఎన్టీ ఫైనాన్స్లో కొద్దిగా బయింగ్కి ఇక్కడ ట్రై చేసుకోవచ్చు. ఉన్న లాంగ్ పొజిషన్స్కి మీరు బిల్డప్ చేయగలిగితే డౌన్ సైడ్లో 100 రూపీస్ దగ్గర మీరు స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి. ఒక చిన్న రీబౌండ్ తర్వాత మళ్ళీ డౌన్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎస్ బ్యాంక్ విషయానికి వస్తే మాత్రం ప్రజెంట్ ఇది లాంగ్ పొజిషన్స్కి అయితే అనుకూలంగా లేదండి. సో మార్కెట్లో కొద్దిగా రీబౌండ్ తర్వాత మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వస్తే ఎస్ బ్యాంక్ రీసెంట్గా సపోర్ట్ తీసుకున్న 150 లెవెల్స్ని కూడా బ్రేక్ డౌన్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎస్ బ్యాంక్ అయితే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఖచ్చితంగా అవాయిడ్ చేయమని చెప్తాను. పెద్దగా అప్ సైడ్ బౌన్స్ అనేది రాకపోవచ్చు దీంట్లో. ఓకేనే, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. సత్యనారాయణ మెయిల్ చేశారు. టాటా కాఫీ అండ్ టాటా కెమికల్స్ ఈ లెవెల్లో తీసుకోవచ్చు అంటారా బయింగ్కి? టాటా కాఫీ అండ్ టాటా కెమికల్స్. సో మీరు షార్ట్ టైం ఉద్దేశంతో అడుగుతున్నారా, లాంగ్ టైం ఉద్దేశంతో అడుగుతున్నారా తెలీదు. సో టాటా కెమికల్స్లో షార్ట్ టైంలో కొద్దిగా రీబౌండ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నప్పటికీ లాంగ్ టైంలో మాత్రం ఒక వీక్నెస్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఫాస్ట్గా బౌన్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ కాగలిగితే టాటా కెమికల్స్లో ప్రజెంట్ లెవెల్స్లో లాంగ్స్ బిల్డప్ చేసుకొని ఒక చిన్న రీబౌండ్ వస్తే 640, 650 ఆ జోన్ దగ్గర ఎగ్జిట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ట్రేడింగ్ పరంగా పాజిటివ్గా ఉంది, ఇన్వెస్ట్మెంట్ పరంగా నెగిటివ్గా ఉంది. టాటా కాఫీ విషయానికి వచ్చిన ఇది లాంగ్ టర్మ్ బేరిష్ ట్రెండ్లోనే కంటిన్యూ అవుతూ వస్తుంది. మీరు ఇలాంటి స్టాక్స్లో ఖచ్చితంగా నా ఉద్దేశంలో అయితే ఇన్వెస్ట్మెంట్కి కొద్దిగా దూరంగా ఉండమని చెప్తాను. ఎందుకని మీరు ఒకసారి దీంట్లో స్టకప్ అయిపోతే రీసెంట్గా వచ్చిన సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేస్తే న్యూ లోస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు టాటా కాఫీ, టాటా కెమికల్స్ రెండింటిని అవాయిడ్ చేయమని చెప్తాను. ట్రేడింగ్ పరంగా మాత్రం మీరు ఒక అటెంప్ట్ చేయొచ్చు, బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. చైతన్య ఫ్రమ్ చెన్నై. హలో, గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ నేను మార్నింగ్. 11,050 వీక్లీ పుట్ ఆప్షన్ తీసుకున్నాను మేడం. ఓకే, అది హోల్డ్ చేయమంటారా ఏంటి కనుక్కున్నాను. స్ట్రైక్ చెప్పండి మళ్ళీ. 11,050 11,050 సార్, 5. పుట్ ఆప్షన్ 11,050 స్ట్రైకా? ఈ వీక్ ఆప్షన్ తీసుకున్నారా? అవును సార్, ఈ వీక్. సో ఈ వీక్లో అయితే మా నిఫ్టీలో చిన్న రీబౌండ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీ కాల్ ఆప్షన్లో పెద్దగా బెనిఫిట్ ఉండకపోవచ్చు అండి. మీ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ నుంచి బయటకు రమ్మని చెప్తాను. దానికన్నా బెటర్గా మీరు ఒక రిస్క్ తీసుకోదలిస్తే 11,300 కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఒకటి గమనించాల్సింది ఏంటంటే కాల్ ఆప్షన్లోను పుట్ ఆప్షన్స్లోను ప్రీమియమ్స్ అనేది చాలా హెవీగా ఉన్నాయి కాబట్టి పెద్దగా బయ్యర్స్కి బెనిఫిట్ అనేది ఉండకపోవచ్చు. ఇది ఓన్లీ సెల్లర్స్కి అనుకూలంగానే ఉన్నాయి ఆప్షన్స్ ప్రీమియం కనుక గమనించినట్టయితే. కాబట్టి నా ఉద్దేశంలో అయితే మీరు లాంగ్స్ బిల్డప్ చేయాలనుకుంటే 11,300 కాల్ ఆప్షన్లో బై చేయండి. పుట్ ఆప్షన్ మాత్రం ఒకసారి ఎగ్జిట్ తీసుకోండి. నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. రఘురామయ్య మెయిల్ చేశారు. జెన్సర్ టెక్నాలజీస్ లాంగ్ టర్మ్కి తీసుకోవచ్చు అంటారా ఈ లెవెల్లో? జెన్సర్ టెక్నాలజీస్ ఇన్వెస్ట్మెంట్ వీతో అడుగుతున్నారు. సో జెన్సర్ టెక్నాలజీ ఆల్మోస్ట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం కొద్ది రోజులు మీరు క్యాష్లో ఉండడమే బెటర్గా ఉంటుందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఐటీ సెక్టర్ కూడా ఒక వీక్నెస్లోకి ఎంటర్ అయింది. మార్కెట్లో కూడా కొద్దిగా రీబౌండ్ తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ ప్రెజర్లో ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు క్యాపిటల్ని క్యాష్లోనే ఉంచుకోండి. మంచి మంచి స్టాక్స్ మీకు మళ్ళీ ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర మళ్ళీ దొరికే అవకాశాలు ఉన్నాయి. సో జెన్సర్ టెక్నాలజీ విషయానికి వచ్చిన అది ఇంపార్టెంట్ సపోర్ట్. ఫస్ట్ సపోర్ట్ అయితే బ్రేక్ డౌన్ చేయడం చూస్తున్నాం కాబట్టి ఇది కొద్దిగా వీక్నెస్లోకే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ నుంచి అంటే 240 దగ్గర నుంచి మళ్ళీ 200 సపోర్ట్ని రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్రజెంట్ లెవెల్స్లో మాత్రం అవాయిడ్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. వెంకటేష్ బాబు మెయిల్ చేశారు బెంగళూరు నుండి. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఒక 10 షేర్స్ని 200 ఈచ్లో తీసుకున్నారు. ఇది ఇంకా తీసుకోవచ్చానని అడుగుతున్నారు ఈ లెవెల్లో. ఎట్ ద సేమ్ టైం మనపురం ఫైనాన్స్ 50 షేర్స్ని 110లో తీసుకున్నారు. ఇంకొక 50 షేర్స్ యాడ్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్కి అని అడుగుతున్నారు. హెడల్బర్గ్ ఫైనాన్స్ 50 షేర్స్ని 170లో తీసుకున్నారు. ఇది కూడా లాంగ్ టర్మ్ వేతో ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చా? కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ 10 షేర్స్ని ఒక 200లో తీసుకున్నారు. మనపురం ఫైనాన్స్ 110, హెడల్బర్గ్ ఫైనాన్స్ 170లో తీసుకున్నారు. సో కేఎన్ఆర్ మీరు 200 లాంగ్స్ బిల్డప్ చేసుకుని ఉన్నారు అంటే రీసెంట్గా 270 వరకు వెళ్ళి అక్కడి నుంచి కరెక్షన్లోకి ఎంటర్ అయింది. సో మీరు ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఏదైనా బౌన్స్ మళ్ళీ ఒకసారి వస్తే ఆ బౌన్స్లో మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి.
సో షార్ట్ టైంలో కొద్దిగా రీబౌండ్ తర్వాత మళ్ళీ కరెక్షన్ మోడ్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే, మనప్పురం విషయానికి వస్తే మనప్పురం అయితే ఆల్మోస్ట్ మీరు 110 115లో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారంటే కరెంట్ ప్రైస్కి దగ్గరలోనే ఉంది. ఒక చిన్న రీబౌండ్ వరకు వెయిట్ చేసి ఆ బౌన్స్లో ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కానీ మనప్పురం ఫైనాన్స్ ఇవన్నీ కూడా కరెక్షన్కి గురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి తప్ప మీరు ఫ్రెష్గా లాంగ్స్ మాత్రం బిల్డప్ చేయకండి, యావరేజ్ చేయకండి. హెడెల్బర్గ్ సిమెంట్ విషయానికి వచ్చిన అది ఆల్మోస్ట్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో ఉంది. ఒక చిన్న రీబౌండ్ తర్వాత మళ్ళీ కరెక్షన్ మోడ్లో ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఫ్రెష్గా యావరేజ్ చేయకండి. ఉన్న స్టాక్స్లోనే ఏదైనా బౌన్స్ వచ్చినప్పుడు అందులో నుంచి మీరు బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ఫైనలీ మార్కెట్స్ ట్రెండింగ్లో కనుక వెళ్ళినట్టయితే ప్రస్తుతం మార్కెట్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ చూస్తున్నాము. ప్రజెంట్ ఒక ఫ్లాట్ టు కన్సాలిడేషన్ వేస్లో మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా ట్రేడర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ ఈ టైంలో మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? చూడండి, ఓవరాల్గా ఇంపార్టెంట్ సపోర్ట్స్ని హోల్డ్ చేస్తూ ఒక కన్సల్టేషన్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి మనకి సెకండ్ హాఫ్లో కానీ లాస్ట్ అవర్లో కానీ ఈ బయింగ్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో 11,360 వరకు బౌన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాని వైపుగా అంటే లాంగ్స్ వైపుగా ట్రేడింగ్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో వీలైనంత వరకు షార్ట్ సెల్లింగ్ని అవాయిడ్ చేయమని చెప్తాను. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. ఒక వ్యూవర్స్ ప్రజెంట్ మార్కెట్స్ ట్రెండ్ కనుక చూస్తే నిఫ్టీ 2 పాయింట్స్ నెగిటివ్గా 11,276 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ ఒక 45 పాయింట్స్ పాజిటివ్గా 37,508 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే 50 పాయింట్స్ నెగిటివ్గా 28,990 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తోంది. ఇది వాల్టి మార్కెట్స్ ఎట్ 11 AM. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటాం. జస్ట్ స్టే విత్ us.